ఒకప్పుడు సోమయ్య అనే నాన్నగారుండేవారు. తన కొడుకు సూర్యమంటే ఆయన దృష్టిలో వాడే ప్రపంచంలోకెల్లా సూపర్ డూపర్ తెలివైన పిల్లాడు. అందుకనియే సోమయ్య సూర్యంను తీసుకొని శివానందుడు అనే గొప్ప గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు, దయచేసి నా అద్భుతమైన కొడుక్కి అంతా నేర్పండి అని అప్పగించాడు. కొంతకాలం తర్వాత తన కొడుకు ఎంత నేర్చుకున్నాడో చూద్దామని గురువు దగ్గరికి వెళ్లాడు. కాని గురువు శివానందుడు సోమయ్యతో ఇలా అన్నాడు: మీ అబ్బాయి కొంచెం అతి తెలివి కలవాడు. వాడికి చదువు చెప్పడం చాలా కష్టం అన్నాడు. సోమయ్యకు కోపమొచ్చింది. అలా అంటారేంటి? నా కొడుకు చాలా గొప్ప తెలివైనవాడు. బహుశా మీరు సరిగ్గా శ్రద్ధ పెట్టడం లేదనుకుంటా అన్నాడు. ఈ సమాధానం విని గురువు శివానందుడు కొంచెం బాధపడ్డాడు. సూర్యం అతి తెలివి ఎటువంటిదో సోమయ్యకు అర్థమయ్యేలా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే సూర్యంను పిలిచి ఇలా అడిగాడు: విను సూర్యం, చాలా ఏళ్ల కిందట మన దేశంలో అద్భుతమైన నేత కళాకారులు ఉండేవారు. వాళ్లు తయారుచేసిన పెద్ద పెద్ద చీరల్ను అగ్గిపెట్టెల్లో పట్టించేవారు తెలుసా? సూర్యం విన్నాడు. వెంటనే అంతా అర్థమైనట్టు చెప్పాడు. గురువు శివానందుడు అప్పుడు అడిగాడు: సరే, నేను చెప్పిందాంట్లో నీకు ఏమర్థమైందో చెప్పు. సూర్యం గర్వంగా తన ఛాతీ ఉబ్బించి నమ్మకంగా ఇలా చెప్పాడు: ఆ రోజుల్లో అగ్గిపెట్టెలను చాలా పెద్దవిగా ఒక చీర పట్టే సైజులో తయారుచేసేవారన్నమాట. అంతే, సోమయ్యకు ఒక్కసారిగా విషయమర్థమైంది. తన కొడుకు కేవలం తెలివైనవాడు కాదు, తెలియకపోయినా అంతా తెలుసని బిల్డప్పిచ్చే అతి తెలివి పిల్లాడు అని తెలుసుకున్నాడు. సోమయ్య వెంటనే గురువు శివానందుడికి తన తొందరపాటుకు క్షమాపణ చెప్పాడు. దయచేసి నా కొడుక్కి నిజమైన జ్ఞానం నేర్పించండి అని చెప్పి సోమయ్య ఇంటికి వెళ్ళాడు.